ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఆకతాయిలపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని భద్రాద్రి జిల్లా కొత్తగూడెం బాబు క్యాంపుకు చెందిన గోపీకృష్ణ నూరి దంపతులు కోరారు. బాబు క్యాంప్ నెహ్రూ బొమ్మ పక్కనే నివాసం ఉండే ఈ దంపతులు బయటకు వెళ్తుంటే తనపై లేజర్ లైట్లు వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న మైనర్ యువకుడిపై చర్యలు తీసుకోవాలని, ఆ యువకుడికి మద్దతుగా వచ్చి తన భర్తతో గొడవ పడిన వారిపై చుంచుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు నూరి తెలిపారు. సాయంత్రం తన వద్దకు ట్యూషన్ కు వచ్చే ఆడపిల్లల పట్ల వికృత చేష్టలకు పాల్పడుతున్నారని, దాంతో తాను ట్యూషన్ చెప్పడం కూడా ఆపేశానని, తాను చదువు చెప్పే స్కూల్లో చదివే స్టూడెంట్ ఇలా ప్రవర్తించడం తనకు మరింత బాధ పెడుతున్నట్లు బాధితురాలు నూరి అన్నారు. నా పేరు నూరి అండి. నా భర్త గోపీకృష్ణ. ఈ బాబు క్యాంప్లో ఉంటామండి మేము. నిన్న రాత్రి 7:30-8 గంటలకు నేను మా హస్బెండ్ బయటికి వెళ్తున్నాను. ఈ జిషాన్ వాళ్ళ తమ్ముడు అఫ్ఫాన్ ఇంటి ముందు నిలబడి రాళ్ళేస్తున్నాడు. ఇంటి మీద బయటికి వెళ్తున్నాము. లేజర్ లైట్ పట్టుకొని ఆడుతున్నాడు. సరే అని ఊరుకున్నాము. ఏంటి బాబు ఇది అని అడిగితే, ఇక్కడే ఉండవే, మా అన్నని జిషాన్ని ఇంకో మా అన్నల్ని తీసుకొని వస్తాను, నేను మాట్లాడతాను ఉండు అని చెప్పి ఉరుకుతున్నాడు. ఇట్లా మీ అమ్మ అక్కకైతే ఇట్లా చేస్తావు అంటే, అవును చేస్తా, ఏం చేస్తావు, ఎవరిని పిలుస్తావు పిలుచుకోండి, ఇట్లే చేస్తామని గొడవ. ఇట్లా మాట 5 నిమిషాల్లోనే 40 మంది వచ్చేసారు. ప్రశాంత్ అంట ఎవరు, నల్ల ఫుల్ హ్యాండ్ టీషర్ట్ వేసుకున్నాడు. సుమంత్ ప్రశాంత్, సుమంత్ అంట, జిషాన్ అట, అఫ్ఫాన్ చిన్న అబ్బాయి పేరు, సల్మాను, సదా, ఇక్కడ సందులో సమ్మయ్య, వీళ్ళందరూ కలిసి 5 నిమిషాల్లో గొడవకి ఇంటి ముందుకు వచ్చేసారు. మా ఇల్లు ఇక్కడే నెహ్రూ బొమ్మ ముందు. ఇట్లా గొడవ జరుగుతుంది. నేను నా భర్త ఇద్దరమే ఉన్నాము. అప్పుడులోపు మా తమ్ముడు ఇక్కడే ఉంటాడు, పాత పురుషుడు ఎదురుగా. మా తమ్ముడికి కాల్ చేస్తే తమ్ముడు వచ్చాడు, ఏంటి ఇట్లా అక్క మీద ఇట్లా మీరు గొడవకు వస్తున్నారంటే, ఏం చేస్తారనేసి చెప్పుకోలేని బూతులు తిడుతూ మా తమ్ముడి మీద చేసుకున్నాను, నా భర్త మీద చేసుకున్నాను. ఆపడానికి వెళ్ళా నన్ను, నువ్వే వత్తివే మాట్లాడడానికి. కానీ సల్మాన్ నోటుకొచ్చిన చెండాల భాష మాట్లాడుతున్నాడు. చెప్పుకోవడానికి కూడా అసహ్యంగా ఉంది. ఈ గొడవ ఇవాళ జరిగింది కాదండి. నేను ట్యూషన్ చెప్పుకుంటా ఇంట్లో, నేను ఒక స్కూల్లో టీచర్ని. వీళ్ళు ఈ అఫ్ఫాను, ఈ జిషాను, ఈ పిల్లలు ఇంటి ముందు బండ్లు వేసుకొని తిరుక్కుంటూ ట్యూషన్లో ఉన్న వాళ్ళకి సైగలు చేయడం, చెప్పుకోలేని మాటలు మాట్లాడడం, ఏమన్నా అడిగితే మిమ్మల్ని కాదంటున్నారు. ఏం చేయాలని 4 నెలల నుంచి ట్యూషన్ కూడా మానిపించే పిల్లలు రావట్లేదు. ట్యూషన్ ఆపేసిన అయినా కానీ రెచ్చగొట్టడానికి ఇంటి ముందు వెళ్తూ ఈలలు వేయడం, సౌండ్లు చేయడము, ఇట్లా చేస్తున్నారు. నిన్న రాత్రి ఇదంతా కాదని మా మీద వీళ్ళందరూ వచ్చి భయం వేసి కొట్టి చంపేస్తారేమని భయంతో చుంచుపల్లి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చా. సార్కి అన్నీ చెప్పినాం. సార్ ఇట్లా మేము ట్యూషన్ చెప్పుకుంటాం, ఇట్లా అన్ని డీటెయిల్స్ చెప్పిన. ఇట్లా అంటే ఆయన కంప్లైంట్ తీసుకొని ఇట్లా గొడవ రిపీట్ చేద్దాము, ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పారు. 11:30 ఆ టైంకి మళ్ళీ సార్ చెప్పినా కానీ వీళ్ళు వినకుండా జిషాను ఇంకా ఎవరో ఇద్దరు బండ్లు వేసుకొని ఇక్కడిక్కడే తిరుగుతూ మమ్మల్ని భయపెడతన్నారు. ఏమనలేదు కానీ ఇంటి చుట్టూ మమ్మల్ని ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ తిరుగుతున్నారు. నాకు, నా భర్తకి, నా తమ్ముడు కుటుంబానికి మాత్రం నాకు ఏం జరుగుతుందో నమ్మకం లేదు, భయం ఉంది. వీళ్ళు ఏ రాత్రిపూట వచ్చి ఏం చేస్తారో ఆల్రెడీ వాళ్ళు బెదిరిస్తున్నారు. ఇట్లా చేస్తే ఎవరున్నారు మీ ముగ్గురు మమ్మల్ని ఏం చేస్తారని తమ్ముళ్ళు, అన్నలంట, పిన్నులంట, బాబాయిలంట మీద వచ్చేసి కొడుతున్నారు. కర్రలు అవి పట్టుకొని కూడా తిరుగుతున్నారు రాత్రులు. మాకు భయం వేస్తుంది సార్, దయచేసి మమ్మల్ని న్యాయం చేయండి. వీళ్ళు ఏ రాత్రి, నాకు ఒక పాప ఉంది, 5వ తరగతి చదువుతుందండి, ఆడపిల్లనే. నేనే రోడ్డు మీదకి వెళ్ళాలంటే ఈ చిన్న చిన్న పోరగాలతో భయపడుతున్నాను. నా బిడ్డ ఎట్లుంటుందో నాకు భయం వేస్తుంది. తీసుకెళ్ళి వేరే దగ్గర ఉంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. దయచేసి మాకు న్యాయం చేయండి సార్, అంతే.